హాయ్ ఎవ్రీవన్. ఇంతకుముందు ఉన్న క్లాస్లో మనం ఎక్సెల్ డిఫరెంట్ షీట్స్లో ఉన్న ఎక్సెల్ని ఎలా కంపేర్ చేయాలో నేర్చుకున్నాము బై యూజింగ్ ద క్యాస్కేడ్ మోడ్లో. క్యాస్కేడ్ విండోలో మీకు ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ షీట్స్లో ఉన్న డేటాని మనం ఇలా మినిమైజ్ చేసుకొని సో ఈచ్ డేటాని మనం కంపేర్ చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా ఒకే ట్యాబ్లో ఒకే సీట్లో డిఫరెంట్ ట్యాబ్ సీట్స్లో ఉన్న డేటాని మనం ఎలా కంపేర్ చేయాలి. సో దానికి ఎగ్జాంపుల్ మీకు ఈజీగా చెప్తాను. సో ఇది జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం ఓపెన్ చేశాను. సో ఇది క్లోజ్ చేసిన. సో ఇప్పుడు మనకి ఇదే ట్యాబ్ షీట్లో చూడండి, నాకు షీట్ 3లో డేటా ఉంది, షీట్ 2లో ఇంకో డేటా ఉంది. సో ఈ రెండిట్లో ఉన్న డేటాని నేను కంపేర్ చేయాలి. ఒక్కొక్కసారి సెలెక్ట్ చేసి మళ్ళీ సీట్లోకి వెళ్ళి ఇక్కడ నేమ్ అలా సెలెక్ట్ చేసుకునే కన్నా అలా చేసుకోవాలంటే మొత్తం ఎక్సెల్ సీట్ నేను కంపేర్ చేయాలంటే నాకు నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా కాకుండా సింపుల్గా ఎర్రర్స్ లేకుండా సెలెక్ట్ చేయాలి. సో దానికి ఏం చేస్తానంటే సో ఫస్ట్ న్యూ విండో సెలెక్ట్ చేసి చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ 2 సీట్స్ సెలెక్ట్ అయ్యాయి. సో సేమ్ సీట్స్ 2 ఓపెన్ అయ్యాయి చూడండి. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే అరేంజ్ ఆల్ దీంట్లోకి వచ్చి వెర్టికల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి 2 సీట్స్ సెలెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ షీట్ 3 కంపేర్ చేస్తున్నాం, ఇక్కడ షీట్ 2. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైతే డేటాని కంపేర్ చేయాలనుకున్నా ఆ డేటాని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోమ్లోకి వెళ్ళి కండిషనల్ ఫార్మాట్ ఓపెన్ చేసి న్యూ రూల్స్లోకి వెళ్ళి న్యూ రూల్స్లో లాస్ట్ ఆప్షన్ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ ద విచ్ సెల్స్ యూ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో డేటాని కంపేర్ చేయాలి ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ $సింబల్ అని రాకూడదు. సో దానికి ఏం చేయాలంటే డేటాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత F4 ప్రెస్ చేయండి. 3 టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత మీకు $సింబల్ అనేది పోతుంది. సో దీని తర్వాత గ్రేటర్ దెన్ సింబల్ ఎంటర్ చేసి సో దీని తర్వాత నెక్స్ట్ సీట్లో ఉన్న మీ డేటాని చూడండి. ఇక్కడ షీట్ 2ని కంపేర్ చేస్తున్నాను, ఈ సెల్లో వచ్చి షీట్ 3ని కంపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు కావాల్సిన డేటాని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా $సింబల్ రాకూడదు. సో ఈ డేటాని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ F4 సెలెక్ట్ చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత ఎంటర్ చేసి ఇక్కడ ఫార్మాట్ చేయండి. ఇక్కడ మీకు ఫిల్ చేయండి, ఏదైతే ఉందో ఎల్లో కలర్ ఫిల్ చేసుకోండి. దీని తర్వాత ఫాంట్ ఇటాలిక్ బోల్డ్ ఏదైతే సెలెక్ట్ చేయండి, నేను బోల్డ్ సెలెక్ట్ చేసిన. ఇక్కడ కలర్ రెడ్ ఇవ్వండి. సో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే చేయండి. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇదైతే మనం కంపేర్ చేస్తున్నామో అక్కడ ఈ సీట్కి డిఫరెన్స్ ఏముందో చూడండి. ఇక్కడ చూడండి క్వాంటిటీ ఇక్కడ 110 ఉంది, ఇక్కడ 90 ఉంది. ఇక్కడ వాస్ అనే నేమ్ ఉంది, ఇక్కడ వాసు అనే నేమ్ ఉంది. ఇక్కడ మహీన్ ఉంది, ఇక్కడ భగత్ ఉంది. సో ఇక్కడ చూడండి ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో ఇక్కడ దాకా క్లారిటీగా అండ్ హైలైట్ అయ్యింది. సో మీకు ఏదైతే కరెక్షన్స్ కావాలో ఈజీగా కరెక్షన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈచ్ సెల్లో ఒక్కొక్క డేటాని మీరు కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఎక్సెల్ చాలా టైం పడుతుంది. సో అలా కాకుండా మీరు సింపుల్గా మీ వర్క్ని ఫినిష్ చేసుకోవాలంటే ఈ షార్ట్కట్ మీకు బాగా యూజ్ అవుతుంది.